అమ్మ అనంతలక్ష్మి గారు, మనకి శ్రావణ మాసం అనగానే అన్ని పండుగలు, వరలక్ష్మి వ్రతమే కాదు కృష్ణాష్టమి వస్తుంది. కృష్ణాష్టమి అనగానే అందరూ కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం పిల్లల్ని చిన్ని కృష్ణులాగా తయారు చేయడం, లేకపోతే ఉట్టి కొట్టడం, వీటికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం చూస్తూ ఉంటాము. అసలు పూజా విధానం ఏమిటి, కృష్ణుడిని ఏ విధంగా ఆరాధించుకోవాలి? కృష్ణాష్టమి అంటే కృష్ణుడు అనగానే అందరికీ తమ ఇంట్లో తమ పిల్లవాడే గుర్తొస్తాడు. అందుకని పిల్లలందరినీ కృష్ణులుగా భావించుకునే పద్ధతి ఉంది. నిజానికి కృష్ణాష్టమిని కూడా ఒక వ్రతంగా చేస్తారు. ఏ రోజు రాత్రిపూట అష్టమి ఉందో, శ్రావణ బహుళ అష్టమి, రాత్రి గల అష్టమి నాడు కొన్ని సంప్రదాయాల్లో నక్షత్రానికి కూడా ప్రాధాన్యం ఇస్తారు. ఏదైనా సరే రాత్రి లెక్క. ఆ సమయం ఉన్నటువంటి రోజున ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు. ఎందుకు అంటే సాధారణంగా పురుడు వచ్చేటటువంటి సమయంలో నొప్పులు రావడం మొదలుపెట్టిన దగ్గర నుంచి తినదు తల్లి, ఆహారం పెట్టరు. అంటే తొందరగా కాన్పు అవ్వాలి అని. ఒకవేళ అనుకోకుండా తిని ఉన్నా కానీ దానికి ఈ రోజుల్లో అయితే ఎనిమా లాంటివి ఇచ్చి కడుపు ఖాళీ చేస్తారు. అటువంటి ప్రయత్నం లేకుండా, ఆడ మగ అన్నటువంటి భేదం లేకుండా అందరూ తమని తాము యశోదగా భావించుకుని ఆనాడు ఉపవాసం చేస్తారు. ఉపవాసం చేసి సూర్యాస్తమయం దగ్గర నుంచి, అంటే ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడం ఒకటే కాదు, ఉపవాసం అంటే కృష్ణ ధ్యానంతో సమయాన్ని గడపడం. ఏ రకంగా అయితే దేవకి వసుదేవులు ఆనాడు కృష్ణుడు ఉదయిస్తాడు అనుకున్న రోజున ఏ విధంగా దైవాన్ని ప్రార్థిస్తూ సమయాన్ని గడిపారో, ఆ సమయానికి అక్కడికి దేవతలు ఋషులు వాళ్ళందరూ ఆ చెరసాలకి రావడం, ఆవిర్భావ ఘట్టాన్ని దర్శించడం, ఇదంతా జరిగింది. ఆ దర్శనం కోసం ఎవరికి వాళ్ళు మునులు వాళ్ళందరే చేసినప్పుడు మనం చెయ్యొద్దా? మనం యశోద కాకపోవచ్చు, దేవకి కాకపోవచ్చు, నందుడు కాకపోవచ్చు, వసుదేవుడు కాకపోవచ్చు, కనీసం ఋషిగా అన్నా ఉండొచ్చు కదా. అందరు దేవతలు వచ్చారుగా, ఆ దృశ్యాన్ని చూడాలి అని ఏ రకంగా ఉత్సాహంగా ఉన్నారో అలా ఎవరికి వాళ్ళు దైవ ధ్యానంతో, కృష్ణ ధ్యానంతో ఆ రోజునంతా గడుపుతారు. సూర్యాస్తమయం అయిన కొంచెం సేపటి నుంచి కృష్ణుడి యొక్క రాకకు ఎదురు చూస్తూ ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉంటారు. ఉండి సరిగ్గా ఎప్పుడైతే అర్ధరాత్రి సమయం అయిందో ఆ సమయంలో కృష్ణుడు ఆవిర్భావం జరిగింది గనక ఆ సమయానికి ఆయన ఉయ్యాల్లో వేయడం, ఇవన్నీ వేడుకలు మనకి తెలుసు. కానీ వ్రత నియమం పాటించే వాళ్ళు ఏం చేయాలంటే చంద్రుడికి 4 అర్ఘ్యప్రదానం చేస్తారు. కృష్ణుడు ఉదయించగానే అర్ఘ్యప్రదానం చేయడం వ్రతంలో భాగం. అర్ఘ్యప్రదానం చేయడం జరుగుతుంది. మనం వేడుకల్లో భాగంగా మరి పురుడు అవంగానే ఏం చేస్తారమ్మా, కట్టెకారం తింటారు. కాయం అంటారు, కట్టెకారం అంటారు, రకరకాల పేర్లతో ఉంటాయి. బాలెంతకు పెట్టేటటువంటిది, శరీరం గట్టిపడడానికి, వాత దోషాలు లేకుండా ఉండడానికి కారం తయారు చేస్తారు. ఆ కాయం తయారు చేసి దాన్ని ప్రసాదంగా పంచుతారు. అప్పుడే పుట్టినవాడైనా పెద్దవాడే కదా. ఎంత ఉన్నాడు కృష్ణుడు పుట్టినప్పుడు? చిన్నపిల్లవాడుగా ఏం లేడు. ఆవిర్భవించాడు ఆయన. గర్భంలోంచి పుట్టాడా అంటే తప్పనిసరిగా గర్భవాసంలో రావాలని ఒక నియమం ఉంది గనక రావడం జరిగింది. కానీ వచ్చినప్పుడు 4 చేతులతో కిరీటము, కేయూరాలు, అంగదాలు, హారాలు మొదలైనటువంటి సమస్తమైనటువంటి ఆహార్యం అంతా ధరించి, భూషణాలన్నీ ధరించి, ఆయుధాలన్నీ కలిగి దర్శనమిస్తే వసుదేవుడు దేవకి చేతులు జోడించి ప్రార్థన చేశారు. అక్కడున్నటువంటి ఆ దివ్యమైనటువంటి దర్శనం కోసం వచ్చినటువంటి ఋషులు కూడా ప్రార్థన చేయడం జరిగింది. వీరి ప్రార్థనలన్నీ అయ్యాక వారి కర్తవ్యం ఉపదేశించి అప్పుడు చిన్నపిల్లవాడుగా మారిపోయాడు. అప్పటిదాకా నమస్కారం చేసినటువంటి దేవకి అయ్యయ్యో నా బిడ్డను తీసుకెళ్ళిపోతున్నారా అని దుఃఖపడడం మొదలుపెట్టింది. కనుక ఈ దృశ్యం వాళ్ళందరూ చూసింది ఏదైతే ఉందో అది మనమందరం కూడా మానసికంగా దర్శించవచ్చు కదా. భౌతికంగా భూతకాలానికి వెళ్ళలేము కనుక ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో దాన్ని మానసికంగా దర్శించటానికి చాలామంది చేసేది సాంప్రదాయికమైనటువంటి పద్ధతిలో పూజాధికాలు చేయడం చేత కానటువంటి వాళ్ళు కూడా, వీలు కానటువంటి వాళ్ళు కూడా
కృష్ణావిర్భావ ఘట్టాన్ని చదువుకుని కృష్ణుడు మా ఇంట్లో పుట్టాడు అనుకుంటారు. ఇంట్లో పుట్టాడన్న దానికన్నా నా హృదయంలో పుట్టాలి. కృష్ణ తత్వం అన్నది నా హృదయంలో ఆ క్షణాన ఆవిర్భవించాలి. కృష్ణతత్వం అంటే ఏమిటి? ఎప్పుడూ కూడా బాలుడుగానే ఉండడం. మనకందుకే బాలకృష్ణుడే గుర్తు. కృష్ణుడు పడినటువంటి కష్టాలు లోకంలో ఏ మనిషి ఎప్పుడూ పడడు, పడే అవకాశం కూడా లేదు. పడితే జీవించి ఉండడమే ఉండదు. కానీ అన్ని కష్టాలు పడి కూడా ఏనాడు ముఖాన చిరునవ్వు మాయలేదే, అన్ని సుఖాల్లోనే ఉన్నట్టు ఆనందంగా ఉంటాడే, జగన్మోహనమైనటువంటి చిరునవ్వుతో లోకాలన్నింటినీ ఆకర్షిస్తూ ఉంటాడే, జగన్మోహన గానంతో సృష్టినంతా తన వేణుగానంలో లయమయ్యేటట్టుగా కాలాన్నంతా తిప్పుకుంటాడే, రాశిచక్రంతో ఆయన చేసేటటువంటి విన్యాసాలే రాసలీలగా లోకంలో ప్రదర్శింపచేశాడే, అది కృష్ణతత్వం. అటువంటి కృష్ణతత్వం మన హృదయంలో కలగాలి. అవన్నీ పెద్ద పెద్ద పనులు మనం చెయ్యలేము. కనీసం కష్టాలు వస్తే పూతన పాలు తాగినట్టుగా నవ్వేసుకుంటే యువతలకి రాగలగాలి. బరువులు వస్తే, బాధలు కలిగితే గోవర్ధన పర్వతాన్ని మోసిన కృష్ణుని తలుచుకుని యువతలకు వచ్చేయాలి. అంతే. ఆయనంత పర్వతాన్ని మోసాడు, నేను ఇంత కష్టాన్ని మొయ్యలేనా? ఈ బరువు నాకు పెద్ద కష్టమా? కృష్ణుని తలుచుకున్నా నాకు ఈ కష్టం లేదు అనుకునేటట్టు ఉండాలి. ఇటువంటి తత్వం మన హృదయంలో ఆవిర్భవించటానికి కృష్ణాష్టమి నాడు అర్ధరాత్రి కృష్ణుడు ఆవిర్భవించిన సమయంలో నా హృదయంలో కృష్ణుడు ఆవిర్భవించాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అయితే చాలామంది, ముఖ్యంగా తమిళ సంప్రదాయం కలిగినటువంటి వారు, చిన్ని చిన్ని పాదాలు వేసి ఇంట్లోకి ఆ పాదాల్లో అడుగులో అడుగు వేసుకుంటూ కృష్ణుడు మా ఇంట్లోకి వచ్చాడు అని అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ వేడుకలు. పిల్లలకి కృష్ణుడి వేషాలు వేస్తూ ఉంటారు. ఇవాళ పుట్టినవాడు రేపొద్దున ఉట్టికొట్టాడా, కానీ కృష్ణలీలలన్నీ అప్పటికప్పుడు మనం దర్శింపజేసుకోవడానికి ఇవి చేస్తారు. ఈ రోజంతా ఉపవాసం ఉంటారు కనుక మర్నాడు యథావిధిగా పూజాధికాలన్నీ పూర్తయిన తర్వాత పిండి వంటలతో బ్రాహ్మణులకు భోజనం పెట్టి, బంధువులందరికీ భోజనం పెట్టి, పిల్లలకు వృద్ధులకు అందరికీ భోజనం పెట్టి, ఆ తర్వాత ఈ వ్రతం చేసినటువంటి వారు భోజనం చేస్తారు. ఇది కృష్ణాష్టమి వ్రతంగా చేసుకునేటటువంటి వారు. వేడుకగా చేసేవారు ముగ్గులు వేసుకుంటాం, పాటలు పాడతాం, భాగవతంలో ఘట్టం చదువుకుంటాం, మర్నాడు ఉట్టి కొడతాం, పిల్లలందరినీ కృష్ణుడిగా భావిస్తాం, అల్లరి చేస్తే ఓ దెబ్బ కూడా వేస్తాం. ఇది చేయకుండా ఉండాల్సింది. ఇది చేయకుండా ఉండడానికి తగినటువంటి ప్రయత్నం చేస్తే చాలండి. ఆ కృష్ణతత్వం మనలో ఆవిర్భవించేటట్టుగా కృష్ణాష్టమి నాడు మనం భావన చేసుకోవాలి. కృష్ణాష్టమి పేరుతో మేము కృష్ణ జననాన్ని అలాగే కృష్ణ తత్వాన్ని విన్నాము. చాలా సంతోషం. వినాలమ్మా, దానికోసమే కృష్ణాష్టమి చేసుకునేది. ఆ తత్వం మనలో ఆవిర్భవించాలని చెప్పి. బాగుందమ్మా.